మనలను విడిపించాడు. మనలను స్వతంత్రులుగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు, అదే పరలోక రాజ్యము. ఆయనను నమ్ముకున్న మనందరము కూడా ఆయన రక్తంతో కడుగబడి రక్షణ పొందిన మనందరికీ కూడా ఆయన నిత్య రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. మరి అందుకు మనము ఈ యొక్క లోకంలో దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. ఆ సత్యమే మన ప్రభువైన